ఓకే మేడం. ర్యాపిడ్ ర్యాపిడ్ టెస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Sasra. వెరీ గుడ్. నెక్స్ట్, వేర్ డూ యూ లివ్? I'm living in Madhikara. ఐఎమ్ లివింగ్ ఇన్ మదిగర కాదు, ఐ లివ్ ఇన్ మదిగర అని చెప్పాలి. ఐఎమ్ లివింగ్ అంటే ఈ Yes, ప్రస్తుతం మీరు జనరల్ గా మదిగరలో ఉంటున్నారా, ఇప్పుడు మాత్రమే ఉంటున్నారా? general ga. Yes, I కాబట్టి అప్పుడు live in Madhikara. వీవ్ అంతా చెప్పాలి. ఐ లివ్ ఇన్ మదిగర అని చెప్పాలి. నెక్స్ట్, ఆర్ యు మ్యారీడ్? Yes, I'm married. వెరీ గుడ్. వాట్ డూ యూ డూ? Um, and I'm housewife. ఐఎమ్ హౌస్ వైఫ్ కాదు, ఐ ఆమ్ ఏ హౌస్ వైఫ్. I am a housewife. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? I have three children. ఆర్ యువర్ చిల్డ్రన్ స్టడీ? Yes, కంప్లీట్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. yes, yes. ఎస్ అని కాదు, మీరు ఎలా My చెప్పాలంటే children, ఎస్. yes, my children, yes, my children are studying. ఎస్ మై చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ అని కానీ, ఎస్ మై చిల్డ్రన్ ఆర్ అని అంటే పిల్లర్ వరకు అని చెప్పి ఆప్ చేయొచ్చు. ఎస్ మై చిల్డ్రన్ ఆర్ అన్నా కరెక్టే, ఎస్ మై చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ అన్నా ఒకటి. ఓకేనా మేడం? Yes, sir. Yes. నెక్స్ట్, వాట్ డస్ యువర్ హస్బెండ్ డూ? My husband, my husband is an farmer. ఈజ్ ఏ ఫార్మర్ అనాలి. మై హస్బెండ్ He is. ఈజ్ ఏ ఎస్. ఓకే, Oh రైట్. yes. నెక్స్ట్, రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? Now I'm learning English. వెరీ గుడ్. వేర్ వర్ యూ ఎస్టర్డే? Uh, I went to Guntakal yesterday. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారని చెప్పలేదు, మీరు ఎక్కడ ఉన్నారని అడిగా. వేర్ వర్ యూ ఎస్టర్డే? I was in Guntakal yesterday. ఐ వాజ్ ఇన్ ఏ గుంటకల్లా, ఐ వాజ్ ఇన్ గుంటకల్లా. I was in a Guntakal yesterday. అంటే ఇన్ ఏ గుంతకల్ అంటే నేను ఒక గుంతకల్లులో ఉన్నానని అర్థం. ఒక గుంతకల్లులో ఉన్నారా, గుంతకల్లు ఒకటి ఉన్నాయా, రెండు ఉన్నాయా మీ ఏరియాలో? Guntakal, yes, sir. I was in Guntakal yesterday. వెరీ గుడ్. నెక్స్ట్, డూ యూ వాచ్ మూవీస్? Yes, I watch movies. ఎస్ ఐ వాచ్ మూవీస్ అన్నా చెప్పొచ్చు, లేదా పిల్లర్తో ఆఫ్ చేయొచ్చు. పిల్లర్తో ఎట్లా ఆఫ్ చేయాలా? ఎస్ ఐ డూ, ఎస్ ఐ డూ అని చెప్పొచ్చు. ఓకేనా మేడం? Yes, sir. Yes, sir. ఎస్ ఐ డూ అంటే షార్ట్ కట్ లో చెప్పినట్టు అనమాట, పిల్లర్తో Yes, yes. చెప్పినట్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్, హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? అంటే మీరు మూవీస్ ఎంత తరచుగా చూస్తారు? ఎస్. Weekly once, 2 times. ఎట్లా చెప్పాలి కంప్లీట్ ఆన్సర్? Um, చూస్తాను. ఓనర్ తో స్టార్ట్ చేయండి. Yes, sir. Yes, sir. I was um, I was watched I was watch movies recently. మీరు చూసి అడగట్లేదు, మీరు ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్ అంటే మీ జనరల్ యాక్టివిటీ అడుగుతున్నట్ట, పాస్టా ఫ్యూచర్ యాక్టివిటీ ఇది? General activities. జనరల్ యాక్టివిటీ అంటే స్ట్రక్చర్ ఏం గుర్తు రావాలా? ఓనర్ ప్లస్ V1 కదా Yes, sir. Yes. మరి. I watch I watch movies now. అట్లా కాదు. నవ్వు అంటే ఇప్పుడు ఎప్పుడు చూస్తానని అర్థం. అట్లా కాదు. హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా అనేది కూడా చెప్పాలి మీరు. I watch movies. I watch movies weekly once. అంతే. ఇట్లా చెప్పొచ్చు, ఐ వాచ్ మూవీస్ వన్స్ ఏ వీక్ అని చెప్పాలి. వీక్లీ వన్స్, Yes. వీక్లీ వన్స్ అయినా ఓకే, వన్స్ ఏ వీక్ చెప్పండి ఇంకా బాగుంటుంది. Weekly once, sir. వీక్లీ వన్స్ నో ప్రాబ్లం. ఐ వాచ్ ఏ మూవీ Yes. వీక్లీ Weekly వన్స్ కానీ, once. లేదా వన్స్ ఏ వీక్ కానీ. Once రైట్. a week. Yes. నెక్స్ట్, ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? Yes. I learn. ఎస్ ఐ లెర్న్ అంటే నేను నేర్చుకుంటాను అంటున్నారు. ఇప్పుడు నేను అడిగింది ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివిటీ కదా, ప్రస్తుతం జరుగుతూ ఉన్న యాక్టివిటీ. ఆర్ యూ లెర్న్
ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను జరుగుతున్నటువంటి యాక్టివిటీ అడుగుతున్నా, జనరల్ యాక్టివిటీ అడగల. జనరల్ యాక్టివిటీ అడిగితే మీరు V1 తో చెప్పాలా, ఇక్కడ దేంతో చెప్పాలా, V4 తో చెప్పాలి మీరు. Yes, sir, I learning English. ఐ లెర్నింగ్ ఇంగ్లీషా, I have learning English. ఐ హ్యావ్ లెర్నింగ్ ఇంగ్లీషా? ప్రస్తుతం ఇప్పుడు అడిగిన Sorry, క్వశ్చన్ sir, లోనే మీకు sir. ఆన్సర్ ఉంది. ఆర్ యూ Yes, sir. లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఏం చెప్పాలా? ఎస్ ఐ ఆమ్ లెర్నింగ్ Yes, ఇంగ్లీష్ I am అనాలి. learning English. Yes, sir. Yes, కాబట్టి యామ్ అనేది మీకు గుర్తు రాలేదు ఎందుకో మరి. yes. Yes. ఎస్ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? హౌ Yes. లాంగ్ అంటే ఎంత కాలం నుంచి నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ అని. Yes, sir. Yes, sir. Yes, yes. I am 45 days. I learning English for 45 days. మీరు చెప్తున్నారు చూడు, ఐ పక్కన నేరుగా V4 వాడుతున్నారు, ఐ లెర్నింగ్ అంటున్నారు. I V4 yes, నేరుగా sir. వాడతామా? I am learning English for 45 days. లెర్నింగ్ అనేది ఎప్పుడు గురించి చెప్తుంది? ప్రెజెంట్ గురించి చెప్తుంది. 45 డేస్ అంటే ప్రెజెంటా, పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకా? దీనికి I had been I have been sir. మరి ఏం చెప్తున్నారు మీరు? చెప్పండి, కంప్లీట్ చెప్పండి మళ్ళీ ఒకసారి. Yes, sir. I have been learning English for 45 days. ఎస్, మీకు క్వశ్చన్ లో కూడా ఉంది చూడండి, హ్యావ్ యూ బీన్ అని అడిగా. హౌ లాంగ్ హ్యావ్ యూ Yes. బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, కాబట్టి హ్యావ్ యూ బీన్. Yes. మీరు క్వశ్చన్ వినాలి, క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ ఉంటుంది దాదాపుగా. రైట్, నెక్స్ట్. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ బిఫోర్ 2007? I had been doing have been doing ఐ హ్యాడ్ బీన్ డూయింగ్, మీరు 2007కు ముందు yes, sir, ఏం చేస్తున్నారు? yes, sir, yes, sir. I had been doing studying before 2007. ఇప్పుడు 2 సార్లు చెప్తున్నారు. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్, ఆడ V4 వాడారు, మళ్ళీ స్టడీయింగ్ అంటున్నారు. అట్లా చెప్పాలన్నా డూయింగ్ తీసేసి స్టడీయింగ్ చెప్పాలి. I had been yes, sir, sorry, sir. I had been studying before 2007. ఎస్, నెక్స్ట్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ జాబ్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ జాబ్? Yes, I am interested in doing job. డూయింగ్ జాబా, ఇన్ డూయింగ్ జాబా? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రావాలి. మళ్ళొకసారి చెప్పండి. Yes, I am interested in doing job. యా, వెరీ గుడ్. నెక్స్ట్, వేర్ వర్ యూ బార్న్? I was born Nemkal. చెప్పండి. I was born in Nemkal. వెరీ గుడ్. నెక్స్ట్, వేర్ హ్యాడ్ యూ బీన్ బిఫోర్ యూ కేమ్ టు మదికర? వేర్ హ్యాడ్ యూ బీన్ బిఫోర్? Yes, sir, I had been I had been Nemkal before I came to Madikera. అట్లా చెప్పకూడదు. ఐ హ్యాడ్ బీన్ నేమ్కల్ అంటే ఆ ప్లేస్ గురించి చెప్పినట్టు కాదు అది. ఇన్ అని వాడిన తర్వాతనే దాని అర్థం వస్తుంది. చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇన్ వాడాలి, ఇన్ వాడకుండా. Yes, sir, I had been in Nemkal before I came to Madikera. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? I became a teacher. మీరు ఏమంటున్నారు? ఐ బికేమా? I became. బికేమ్ అంటే అర్థం ఏంటి? నేను టీచర్ అయ్యాను అని అర్థం. V2 వాడారు. ఐ బికేమ్ ఏ టీచర్ అంటే నేను టీచర్ అయ్యానని చెప్తున్నారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి? I become a teacher. ఐ బికమ్ అంటే నేను టీచర్ అవుతాను, జనరల్ గా నేను టీచర్ అవుతానని చెప్తున్నారు. క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్ లో స్ట్రక్చర్ ఇచ్చా ఆల్రెడీ. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? Yes, yes. I want to become a teacher. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ విల్ యూ బి డూయింగ్ టుమారో? వాట్ విల్ యూ బి డూయింగ్ టుమారో? క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుందండి. Yes, sir. I will be doing. మీరు చెప్పాలనుకున్న యాక్షన్ డూయింగ్ తీసే చెప్పాలి. Yes, sir. Yes, sir. I will be festival. యాక్షన్ చెప్పాలి మేడం. ఐ విల్ బి ఫెస్టివల్ అనేది యాక్షన్ కాదు కదా, V4 అనే యాక్షన్ చెప్పాలి. Yes, sir. I will be celebrating tomorrow. ఓకే, I will be celebrating festival tomorrow. Yes. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, బై వెన్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్? బై వెన్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్?
Um, my, my, అంటే I ఎప్పటికల్లా have మీరు స్పోకెన్ yes, ఇంగ్లీష్ కోర్సు yes, కంప్లీట్ అయి ఉంటుంది, కంప్లీట్ uh, చేస్తారు అని. I ఇక్కడ have చూడండి, completed. కాదు ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే మీరు Yes, sir, I పాస్ట్ గురించి will. చెప్తున్నారు. ఐ విల్ హ్యావ్ అనాలి. విల్ హ్యావ్ ఇక్కడ స్ట్రక్చర్ I విల్ will. హ్యావ్ ప్లస్ Yes, V3. sir. Yes, sir. I will have completed mm, మై స్పోకెన్ uh, ఇంగ్లీష్ కోర్స్. my spoken English, my spoken English course after ఆఫ్టర్ కాదు, బై after అని yes. చెప్పాలి. బై Oh అంటే yes, పలానా టైం కల్లా. by May 19th. అంతే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సెంటెన్స్. Yes, I will have completed my spoken English course by May 19th. బై మే 19th అనొచ్చు, లేదా బై 19th ఆఫ్ మే అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? 19th of May also. ఓకే, అట్లా చెప్తే బాగుంటుంది. రైట్, నెక్స్ట్. కెన్ యూ డ్రింక్ 5 liters ఆఫ్ వాటర్? కెన్ యూ డ్రింక్ 5 liters ఆఫ్ వాటర్? I can't drink 5 liters of water. అని చెప్పొచ్చు, లేదా నో అని చెప్పి తర్వాత ఇంతకుముందు చేయగలను అన్నప్పుడు ఎస్ అంటున్నారు కదా, Yeah, ఇప్పుడు yes. చేయలేను అన్నప్పుడు నోతో Yes, స్టార్ట్ చేయాలి. చెప్పండి. no, I can't drink 5 liters of water. లేదా పిల్లడితోనే ఆఫ్ చేయాలంటే ఎంతవరకు చెప్పాలి? ఇది ఫుల్ ఆన్సర్ No, చెప్పారు, I షార్ట్ can't. ఆన్సర్ లో No, షార్ట్ I ఆన్సర్ can't. అంతే, నో ఐ కాంట్. సో మన స్పోకెన్ ఇంగ్లీష్ లో ఫుల్ ఆన్సర్స్ వాడము, ఎక్కువ షార్ట్ ఆన్సర్స్ వాడము. కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ కాబట్టి మీరు ఫుల్ ఆన్సర్స్ అదే విధంగా షార్ట్ ఆన్సర్ కూడా చెప్పండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, రైట్. Okay. Could Yes, you yes. could you wake up at 5 a.m. when you were a child? Could you wake up at 5 a.m. when you were a child? Yeah, yes, yes. చెప్పాలి. Yes. ఎస్ అని కంప్లీట్ ఆన్సర్ అన్న చెప్పండి, లేదా ఎస్ అని షార్ట్ కట్ ఆన్సర్ అన్న చెప్పండి. Yes, yes. I wake up at 5 a.m. చూడండి ఎస్ ఐ వేకప్ అంటే ఇప్పుడు లేస్తారని చెప్తున్నారు. V1 తో చెప్తే ప్రెసెంట్ గురించి చెప్తున్నారు. Yes. మీరు ఇప్పుడు గురించి కాదు చెప్పారు. మీరు ఇక్కడ Yes. ఏమడుగుతున్నాను, ఇక్కడ చూడండి, క్వశ్చన్ వినండి. కుడ్ యూ వేకప్ ఎట్ 5 a.m. అంటే 5 మీరు గంటలకు నిద్ర లేచేదానివా? ఎప్పుడు మీరు చిన్నప్పుడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు yes, sir, 5 yes, sir. గంటలకే ఉదయం 5 గంటలకి నిద్ర లేచేదానివా? ఇక్కడ పాస్ట్ ఎబిలిటీ Yes, sir. అడుగుతున్నాం. పాస్ట్ ఎబిలిటీకి ఏం చెప్పాలి? క్వశ్చన్ గమనించండి, మీకు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటది. 90% Yes. క్వశ్చన్ లోనే ఆన్సర్. Yes, I could wake up at 5 a.m. When I was a child. అంతే, వెరీ గుడ్. నెక్స్ట్. వై డిడ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? I have learned English ఇక్కడ చూడండి, for ఇక్కడ my నేను children. కాదండి మేడం, ఇక్కడ ఏం అడుగుతున్నాము? ప్రెజెంట్ గురించి అడుగుతున్నామా, పాస్ట్ గురించి అడుగుతున్నామా? Why? Past గురించి. అప్పుడు పాస్ట్ లో హ్యావ్ టు పాస్ట్ ఏంటి? Had to. మరి I had to learn English for my children. అంతే, వెరీ గుడ్. నెక్స్ట్. డిడ్ యూ యూస్ టు ప్లే గేమ్స్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? డిడ్ యూ యూస్ టు ప్లే గేమ్స్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? Yes, yes. I used to play games in my childhood. Where will you be after 5 years? Where will you be after 5 years? 5 years. I will be in Guntakal after 5 years. Very good. What would you have been if you had learnt English? What would you have been if you had learnt English? What would you have been if you had learnt English? అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే ఏమై ఉండేవారు అని. Yes, sir. Yes, I would have been learning English. కాదు అట్లా నేను అడిగిన ప్రశ్న, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం గురించి కాదు, మీరు ఏమై ఉండేవారు అంటే మీరు ఏమై ఉండేవారు? Yes, I am become a teacher.
ఐఆమ్ If బికమ్ చూడండి, ఇక్కడ ఐఆమ్ బికమ్ అనేది ఇది ఇక్కడ మీనింగ్ లెస్. ఎందుకు మనం అడిగింది ఎప్పుడు గురించి, గతం గురించి అడుగుతున్నాం. మీరు ఇంగ్లీష్ I గతంలోనే నేర్చుకొని I had ఉంటే గతంలో ఏమై ఉండేవారు అని. I had become a teacher if ఐ హ్యాడ్ uh, కాదు మేడం, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, దేంతో స్టార్ట్ చేయాలి I would have అని నేను తెలుగులో చెప్పండి. వెరీ గుడ్, ఇప్పుడు చెప్పండి. I would I would have ఉమ్, mm, I would have learning I would have learning English. మళ్ళీ అదే చెప్తున్నారు, నేను ఇంగ్లీష్ నేర్చుకునే No, no, no. ఉండేదాన్ని అంటున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, I మీరు ఇంగ్లీష్ yes, నేర్చుకొని ఉంటే ఏమై ఉండేవారు అంటున్నా. I would have become a teacher. ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ టీచర్ ఇఫ్ ఐ Have హ్యాడ్ become లెర్న్డ్ a ఇంగ్లీష్ అని teacher చెప్పాలి. if I had learned English. Learned ఇఫ్ English. దీని ఇంకా ఎట్లా చెప్పొచ్చు, ఇక్కడ నేను బీన్ వాడాను కదా, ఏమై ఉండేవారు అంటే టీచర్ అయి ఉండేదాన్ని. ఓకేనా, టీచర్ అయి ఉండేదాన్ని అని చెప్పడానికి ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ టీచర్, ఐ వుడ్ హ్యావ్ బీన్ I ఏ would టీచర్ have been. ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను అడిగింది ఏంటి, Yes, వాట్ వుడ్ యూ హ్యావ్ బీన్ అంటే నేను ఒక పేరు గురించి అడుగుతున్నా, అవునా కాదు మేడం? yes, sir. Yes, sir. వాట్ వచ్చింది దేనికోసం, పేరు కోసం, అవునా కాదా? Yes, yes. కాబట్టి మీరు చెప్పింది రెండు కరెక్టే. ఏంటి, నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే టీచర్ అయి ఉండేదాన్ని, ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ టీచర్ ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్ట్ ఇంగ్లీష్ అని అది చెప్పినా కరెక్టే. లేదా ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ టీచర్ ఇది కూడా కరెక్టే, ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్ట్ ఇంగ్లీష్. అర్థమవుతుందా? Yes, sir. ఓకే మేడం, జస్ట్ ఏ మినిట్.